దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు మమ్మల్ని నీ ప్రణాళిక చొప్పున, నీ చిత్తము చొప్పున మమ్మల్ని పెంపారు చేస్తూ నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆరాధనీయుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నిమిత్త మాత్రమైన మమ్ములను ప్రభువా నాయన మీరు ఎత్తిపడుతున్నారు ప్రభువా, ప్రత్యేక రీతిలో పోషిస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్నవారు అందరికీ కూడా మేలు చేయగల సమర్థుడవై ఉన్నావు ప్రభువా. మేలు చేసే తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మేలుకు ప్రతిగా ప్రభువా మేము కీడును తలపెట్టక నాయనా నీకు స్తోత్రాలు. మేలు పొందిన మేము నీ కృతజ్ఞతగా ఉండుటకు మాలో అట్టి జ్ఞానాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు స్తోత్రాలు. మా సంఘమును వృద్ధి చేయండి, సంఘ పరిచర్యను వృద్ధి చేయండి, సంఘ విశ్వాసులను వృద్ధి చేయండి. మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ దినము వాక్యములో ప్రభా మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందుమని నాయనా వివరించగల శక్తిని, సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను మనకి ఉండిన ఎడల మీరు ఏం చేయాలంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. మీకు ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల మీరు ఏం చేయాలంటే, ఏవి సత్యమైనవో గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. మన ధ్యానం ఇతరత్ర వాటి మీద ఉంటుంది, కానీ ఏవి సత్యాన్ని గ్రహించేటువంటి ఆలోచన, జ్ఞానం మనకు ఉండటం లేదు అని నేను మీకు చెబుతున్నాను. ఏవి సత్యమైనవో, ప్రపంచమంతా అబద్ధాల వైపు, అబద్ధానికి జనకుడెవడు? సాతాను. అబద్ధము వైపు ప్రపంచమంతా వెళుతుంది, సత్యాన్ని అంగీకరించటం లేదు. సత్యము వారికి దూరంగా ఉంటుంది. ఈ రోజున మన అందరినీ కూడా సత్యం వైపు నడిపించడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథాన్ని మనకిచ్చింది ఎందుకంటే, మీరు సత్యమేమిటో గ్రహిస్తారని, న్యాయమేమిటో గ్రహిస్తారని, ఏవి పవిత్రంగా ఉంటుందో మీరు గ్రహిస్తారని. ఇవి గ్రహించకుండా సత్యం వైపే మేము ఉన్నాము, సత్యము మాలోనికి వచ్చేసింది, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే అంత మిథ్యే, ఎంత ట్రాష్. మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారన్నమాట. సత్యాన్ని గ్రహించకుండా మేము సత్యం వైపు ఉన్నామంటే అది అబద్ధం కదా. బైబిల్ గ్రంథం చెబుతుంది, అబద్ధానికి జనకుడు సాతాను, లూసిఫర్. బాగా పాటలు పాడతాడు లూసిఫర్.
మంచి గాయకుడు, పరలోకం తల్లకిందులు చేసేటువంటి అతని ఆరాధన, అంత ఆరాధికుడికి సైతం మిమ్మల్ని ప్రక్కతోవ పట్టిస్తాడు. జాగ్రత్త. పాటలు పాడడం క్రైటీరియా కాదు. అందరూ పాడతారు, సాతాను కూడా పాడుతుంది, ఈ లోకంలో అన్ని జనులు కూడా పాడుతున్నారు. అలాగే సినిమా పాటలు కూడా పాడుతున్నారు, అందాక వినసంపోయినదిగా పాడుతున్నారు. అది ప్రాముఖ్యం కాదు. సత్యాన్ని గ్రహించావా? లేదు. ఏది పవిత్రమో గ్రహించావా? లేదు. ఏది న్యాయమో గ్రహించావా? లేదు. న్యాయాలు పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆరాధన చేస్తే దేవునికి ఇంపైనది కాదు. డెఫినెట్గా ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరుతున్నాను. నీ పాటలు దేవునికి ఇంపుగా ఉన్నాయా? దాని వెనక నీ బుద్ధి ఏమిటో, నీ స్వబుద్ధి ఏమిటో ఒకసారి ఆలోచించావా? సత్యాన్ని గ్రహించావా? నేను సత్యం వైపు ఉన్నానో లేదో గ్రహింపు నీకుందా? లేదు. లేకుండా ఇన్ని చేస్తే అది దేవుణ్ణి మోసం చేసినట్టు, యేసయ్యను మోసం చేసినట్టు. రాత్రికాల సమయంలో మాట్లాడుకున్నాం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడని. ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు. కొన్న దేవుణ్ణి మనం మోసం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. పరలోకం నిన్ను గౌరవిస్తుంది. పరలోకం నిన్ను గౌరవిస్తుంది. అలాగే దేవుడు కూడా నిన్ను అభిమానిస్తున్నాడు. దేవుడు అభిమానం, ప్రేమ లేకపోతే ఈ దినం మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు. దేవుని ప్రేమను బట్టి మాత్రమే మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. ఈ లోకములో మోసం చేసేవారు చాలామంది. యవనస్తులారా, మీకు ఒక మాట చెబుతున్నాను. మాటలకు మోసపోయి తమ జీవితాలను సర్వనాశనము చేసుకునేవారు చాలామంది యవనస్తులలో ఉన్నారు. మాటలకు మోసపోతున్నారు. ఏది పవిత్రమైనదో గ్రహించలేకున్నారు, ఏది సత్యమైనవో గ్రహించలేకుండా ఉన్నారు. మాటలకు, తాయిలాలకు మోసపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని మోసం చేసుకుంటున్నారు. సత్యాన్ని గ్రహిస్తే నువ్వు మోసపోవు సోదరి, సోదరుడా. సత్యాన్ని గ్రహిస్తే నువ్వు మోసపోవు. ఎవరు సత్యాన్ని గ్రహించకుండా ఉంటారో వారు తప్పకుండా మోసపోతారు. అబద్ధికుడు మన జనకుడు కదండి. అబద్ధానికి జనకుడు సాతాను. వాడికి లోబడతావు. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు నిన్ను గౌరవిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను ఎంతో ఖ్యాతిగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు ఈ ఫిలిప్పీలకు ఈ మాటలు రాస్తూ ఇదంతా చెప్పాడు. మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. ఈ లోకములో ఉన్న వాటి మీద కాదు, వాటి మీద మీ ధ్యానం ఉంచండి అని చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనం నుండి, దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లుగా అమ్మా ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల కంటే జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో అమ్మా వారు తమ కుమారునితో స్వారూప్యము గలవారునగునట్లు, సేమ్ టు సేమ్ అలాగే ఉండునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. నిన్ను నిర్ణయించింది ఎవరో అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను ఎంపిక చేసింది ఎవరో నీకు అర్థమవుతుందా? ఈరోజు సంఘములో కూర్చున్నావంటే నిన్ను ఎవరు ఎంపిక చేశారు, ఎవరు పిలిచారు? ఆ వాక్యంలోనే ఉంది, చదవండి. ఎందుకనగా 28వ వచనం అని కూడా చదవండి. అనగా పిలువబడిన వారు, మీరు పిలువబడిన వారు మీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు ఎరుగుదుము. ఎందుకనగా జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుగినట్లు వారిని ముందుగా నిర్ణయించాడు. నిన్ను నిర్ణయించిన విధానం కూడా ఆయనదే. నువ్వు నిర్ణయించబడ్డావు, పిలువబడ్డావు. జాగ్రత్తగా మీరు వినగలగాలి. ఆయన తన స్వరూప్యములో మీరుండాలని, తనకు జెరాక్స్ కాపీగా మీరుండాలని ఆయన కోరుతూ ఈ మాటలు రాస్తున్నాడు. అపోస్తులైన పౌలు చక్కగా ఈ మాటలు వివరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 30వ వచనం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో, ఈ లోకములో చాలామంది ఉన్నారు. కలేరావ పద్దాయి గారు ఉన్నారు, కానీ ఈవిని నిర్ణయించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుని చేపట్లు కొట్టండి ఒకసారి. కలేరావు పద్దాయి గారు ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా నిన్ను ముందుగా ఎరిగి నిన్ను నియమించాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆ ఘనత నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఆయన ఇచ్చిన ఘనత. ఘనుడైనటువంటి యేసుక్రీస్తు నిన్ను ఎంపిక చేసి నిన్ను నియమించి ఈ సంఘములో పిల్లర్గా నేను నిలబెట్టాడు. చదవండి ముందుకి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. నువ్వు నా పరిచర్యకు రా, సంఘములో ఉండు, నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా చదవండి. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీద ఎంత ప్రేమ యేసయ్యకుందో గమనించు. సంఘములో నువ్వు ఊరికనే కూర్చోలేదు. సంఘములోకి వచ్చావంటే దేవుని ప్రణాళికలో ఉంది, దేవుని చిత్తములో ఉంది నీ భవిష్యత్తు. అందుకే ఇక్కడికి తీసుకువచ్చాడు, ఇక్కడ స్థిరపరిచాడు, ఇక్కడ నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ చెప్పాల్సింది ఏంటంటే, చెప్పండి, నేను యేసుక్రీస్తు ద్వారా చేయబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా నియమింపబడ్డాను, ఎంపిక చేయబడ్డాను, దేవుని చేత నేను పిలువబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని చేత పిలువబడ్డావు.
దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ఊరకనే సంఘంలో పీఠం వేసుకొని కూర్చోలేదు. దేవుడు నిన్ను పిలిస్తే ఈ స్థాయి నీకు వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు పిలిచాడు? తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు గనక, తన ప్రాణం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు గనక. నువ్వు ఆయన సొత్తు, ఆయన సొత్తు నువ్వు. అందుకే నిన్ను పిలుచుకున్నాడు, అందుకే నిన్ను ఏర్పరిచాడు, అందుకే నిన్ను నియమించాడు. అది మర్చిపోయి దేవునికి దూరస్థులం అవుతున్నాం మనం. ఎన్నటికీ నీ పాట మర్చిపోకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ఎంపిక చేసి, నిన్ను పిలుచుకొని ఈ పరిచర్యను మనందరికీ అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ విషయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ శరీరము ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ శరీరంతో మనం ఏదైనా చేయొచ్చా? ఈ శరీరం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడిచ్చిన దానిని దెయ్యాలకు వలకబోస్తామా? ఈ శరీరాన్ని దెయ్యం కోసం ఖర్చు చేస్తామా? చదవండి. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు. అమ్మా, ఏం పెట్టి మరొకసారి చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవునిని మహిమపరచండి. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహము రకరకాల వైపు వెళ్ళిపోతుంది. కానీ మీరు ఇటువైపు వెళ్ళాలి అంటే దేవుని మహిమపరిచే దిశగా వెళ్ళాలి. ఎందుకంటే విలువ పట్టి కొనబడిన వారట. డబ్బులిచ్చి ఎవరో డబ్బులు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, ఏవేవో ఇస్తారు. కానీ రక్తం ఇచ్చి ఎవరు కొనుక్కోరు. నేను రాత్రికాల సమయంలో కూడా చెప్పాను ఇదే మాట. ఈయన రక్తం ఇచ్చి, ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు నా సొత్తు అంటున్నాడు, నా ప్రాణానికి ప్రాణం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు. నీకు ఒక విలువ ఉందని గ్రహించావా ఎప్పుడైనా? నీకు ఒక విలువ ఉంది. యేసు ప్రభు పిలుచుకొని ఎంపిక చేసి నిన్ను నిర్ణయించి ఈ స్థలానికి తీసుకొచ్చినటువంటి నిన్ను ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ ప్రాణం విలువెంతో నీకు తెలుసా? నేను నా సొత్తు, నా సొంతము, నేనే అనుకుంటే దేవుని ఎప్పుడు గణపరుస్తావు? ఎలా గణపరుస్తావు? ఈ లోకంలో దేవుని గణపరిచేవారు తక్కువ అవుతున్నారు. రాను 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 ఎక్కడికక్కడ భక్తిహీనులు పెరిగిపోతున్నారు. ఉన్న కొద్దిమంది అయినా భక్తి జీవితంలో ఉంటే మంచిదని మా అభిప్రాయం. మిమ్మల్ని భక్తి జీవితంలో పెంచాలి. సంఘమంతా భక్తి జీవితంలో ఉండాలి, భక్తి కలిగిన వారుగా ఉండాలి.
హల్లెలూయా. విలువ పెట్టిన కొనబడిన వారు గనుక మీ విలువ ఏంటో మీకు తెలిసి రావాలి. రాంబాబు గారు, మీ విలువ ఏంటో మీకు తెలిసి రావాలి. సంఘ ప్రార్థనలకు ఇంటికాడ పడుకొని ఎల్లకెల్లా పడుకుంటే కాలు నొప్పి వస్తుంది, కంటి నొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. సువార్తమ్మ గారు లెగలేకుండా ఉన్నప్పటికీ కూడా నెత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ఆవిడకి ఫోన్ కూడా అందుబాటులో లేదట. ఎందుకు ఇక్కడికి రావాలి? ఈరోజు మొదటి ఆదివారం దేవుని మహిమపరచడానికి కొరకు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ కాన్షియస్ నీకు ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొంత కాస్ట్ మీ కొరకు పే చేశాడు దేవుడు, కొంత వెల చెల్లించాడు. ఆ వెల ఎంతో నువ్వు చెప్పగలవా? ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రాణానికి ప్రాణం నువ్వు ఇవ్వగలవా? ప్రాణానికి ప్రాణం ఇస్తావా? ఇవ్వలేవు. అందుకనే ఆయనకు రుణపడి ఉంటున్నాం. మనం ఆయన్ని పూజిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. ఆయన మాట జవదాటకూడదు. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. మూడవ విషయం చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం నుండి 22 వరకు చదివితే మంచిదేమో. చదవండి. ఎఫెసీ పత్రిక కాక ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చుని పెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన సంఘమునకు శిరస్సు. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఎటువంటి ఘనతనిచ్చినాడంటే, దేవాది దేవుడు యేసు ప్రభు వారిని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టాడు. బాగా ఆలోచించండి. ఆయనొక్కడే కాదు, నిన్ను కూడా ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెడతాడు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. నిన్ను ఎంత ఘనపరుస్తున్నాడో, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు ఆలోచించగలిగితే, ఈ లోకములో ప్రధాన దూత గాబ్రియేల్ ఉన్నాడు. గాబ్రియేల్ కూడా దేవుని స్తుతిస్తూ అల్లంత దూరానే ఉంటాడు. కానీ నిన్ను మాత్రం తన కుడి పార్శ్వమున కూర్చోబెడతాడట. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. వాట్ ఏ ప్రివిలేజ్ మనకి ఈ ప్రాణానికి దక్కుతుంది. ఈ ప్రాణానికి ఎంతటి ఘనత ఇచ్చాడో, ఎంతటి వాల్యూ ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోనగలగాలి. ఈ ప్రాణానికి ఎంత విలువనిచ్చాడో గ్రహించాలి. దేవదూతలకు లేనటువంటి ప్లేస్మెంట్ నీకు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుడి పార్శ్వం మీద నీకు చోటిస్తాడు. ఆయన కుడి పార్శ్వం మీద నీకు కూర్చునేటువంటి అర్హత నీకుంది. ఎందుకు నీ దేహాన్ని ప్రజలకు అప్పగిస్తావు? నీ దేహము ఆయనకు ఆలయమై ఉన్నది. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఫోర్త్ ప్రివిలేజ్ ఏమిటంటే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, మనుష్యులతో కాపురముంటాడు. మనుషులతో కాపురముంటాడు. ఆయన అమ్మా మళ్ళీ చదువుతారా? ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతారు ఒకసారి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీతో సహా జీవిస్తాడు, మీతో కలిసి ఉంటాడు, మీకు తోడై ఉంటాడు. ఇంకా కిందకి చదివితే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు నువ్వు కన్నీరు కార్చావా, ఇక కన్నీరు అక్కర్లేదు అంటున్నాడు. నీ కన్నీటిని ఆయన తుడిచేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మనం ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నామో తెలుసా? ఆయన పరలోకములో ఉండగాడు, మనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గ్రేట్ ప్రివిలేజ్. ఆయన మనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆయనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా? టీవీలో ఎవడ వస్తే ఏ సినిమా పెట్టుకొని వాడితో కలిసి ఉంటున్నాం మనం. నిజం చెప్పుకోవాలి. దేవాది దేవుడు నీతో ఉంటే ఉండడానికి ఇష్టపడితే ఆ దేవునితో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడటం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వ్యాధి అయినను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను, గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథములో ఏం జరగబోతుందో వ్రాయించాడు. ఆయనని ప్రేమిస్తూనే ఉన్నాడు, మనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనకి దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనతో కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నాను. జీవిద్దామా ఆయనతో కలిసి. దేవునికి మహిమ కలుగునుగాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు బాప్తిజం తీసుకున్నారు. చివరిగా విషయానికి వస్తున్నాను. మీరు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న వారంతా క్రీస్తుతో కూడా చనిపోయి మరలా లేపబడ్డారు కదండి. మీరు బాప్తిజం తీసుకున్నారా? ఎంతమంది బాప్తిజం ఒకసారి చేతులు ఎత్తుతారా? మీరందరూ కూడా క్రీస్తుతో కూడా మళ్ళీ లేపబడ్డారు. ఆ మాటకు అర్థం అదే. ఇప్పుడు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఏం చేయాలంటే పైనున్న వాటినే వెతకండి. అక్కడ నెట్ట బాగుంటుంది అనుకుంటున్నారా? మాకు ఫోన్ మాట్లాడాలంటే పైకి వచ్చేయాలి, క్లియర్గా మాట్లాడాలంటే.
ఎందుకు? కిందన సరిగా సిగ్నల్ ఉండదు కనుక. ఇక్కడ పైన ఉన్న వాటికి ఏమిటంటున్నాడంటే, దేవుడు అక్కడ ఉంటాడు, దైవత్వం అక్కడ ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అక్కడ యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఆ వైపే నువ్వు చూపు రావాలి, ఆ వైపే నువ్వు చూస్తూ ఉండాలి. నీ జీవితం అంతా ఆయన కొరకే, నీ ప్రాణము దేహము ఆయన కొరకే ఖర్చు చేయాలి. ఇంకా చదవండి. పైనున్న వాటి మీదనే గాని అమ్మా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, పైనున్న వాటి కోసం వెతకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు మృతి పొందారా? అక్కడ దాచబడి ఉంటారు, అక్కడ దాచబడి ఉంటారు. భూ సంబంధమైన వాటి మీద మనకు పనేంటి? భూ సంబంధం వైపు మనము చూడకూడదు. అందుకనే ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో మీరు గ్రహించుకొని వాటి యందు మీరు ధ్యానముంచి ఆ దేవాది దేవుణ్ణి వెతుకుతూ మీరు పరుగులు తీయాలి. ఆయన కోసం, ఆయన మహిమ కోసం. ఆయన మహిమ స్వరూపుడుగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. మన మధ్య ఉండడానికి ఇష్టపడిన దేవాది దేవుడు మనతో పాటు కలిసి ఉండునుగాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనమందరి విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక.